ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. అనుదినం దేవుడి మాటల చేత మీరు బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నానండి. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, అనేకులకి షేర్ చేయండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉండడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యమును బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. మా ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి విలువైన మాటల చేత మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి, ఆదరించండి ప్రభువా. అలాగే నాయనా, నీ చిత్తము చేయటానికి మమ్మల్ని సిద్ధపరచమని, నీ విలువైన మాటల చేత మమ్మల్ని దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము 2 తిమోతి 2వ అధ్యాయం 7వ వచనం. అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. 2 తిమోతి చాప్టర్ 2 verse 7. The Lord give thee understanding in all things. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన మాట మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అనుకుంటున్నారండి, నాకు దేవుడు ఇచ్చేటువంటి ఆ వివేకం కావాలి, దేవుడు ఇచ్చేటువంటి ఆ జ్ఞానం నాకు కావాలని ఎంతమంది ఆశపడుతున్నారు? నిజంగా ఇది చాలా అవసరం అండి. మన దగ్గర డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా కూడా మన దగ్గర ఏముండాలి? మొదటిగా మనం దేవుని కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానం మూలం. కాబట్టి దేవుని కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జ్ఞానం మనకు ఉంటుంది. అలాగే మనం ప్రతిరోజు దేవుని ఏమడగాలి తెలుసా? మనకి వివేకం కావాలని దేవుడి సన్నిధిలో మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఇక్కడ ఇంగ్లీష్లో మనం చూస్తున్నాం కదా, అండర్స్టాండింగ్. ఈ వివేకం అనేది ఏంటంటే అండర్స్టాండింగ్. ఈరోజు ఈ అండర్స్టాండింగ్ అనేది లేకపోవడం వల్లే ఎన్నో కుటుంబాలలో మరి కలహాలు, ఎన్నో పరిస్థితుల మధ్యలో విభేదాలు, ఎంతోమంది అన్నతమ్ముల మధ్యలో అక్క చెల్లెలలో ఈ అండర్స్టాండింగ్ తక్కువ అయిపోయిందండి. మిస్అండర్స్టాండింగ్ అనేది పెరిగిపోయింది. ఎందుకు ఈ మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి? మనుషుల మధ్యలో వివేచన లేకపోవడం, సరైనటువంటి అవగాహన లేకపోవడం, జ్ఞానముతో నడుచుకోకపోవడం, ఎవరి ఆలోచనలో వాళ్ళు గొప్పగా ఎంచుకోవడం అనమాట. దేవుని యొక్క శక్తిని ఆశ్రయించకుండా మన జ్ఞానమే గొప్పది, మనం చేసే పనులే గొప్పవి అన్న ఆలోచనతో ఈరోజు మానవుని యొక్క జీవితం సాగుతుంది. కాబట్టి మానవుని యొక్క పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఈరోజు మరి ఎంత అవివేకాలుగా తయారైపోతున్నామంటే, వివేకంగా ఉండమని దేవుడు చెప్తుంటే అన్ని విషయాల్లో మీకు వివేకం అనుగ్రహిస్తాను అన్నటువంటి దేవాది దేవుడు మాటను పక్కన పెట్టి మన ఆలోచనలు, మనకున్న జ్ఞానాన్ని ఉపయోగించుకొని మనమే మన చేతులతో మన కుటుంబాల్ని, అలాగే మన యొక్క పరిస్థితుల్ని, మన బంధాల్ని తెంచుకునేటువంటి వారుగా మనం ఉంటున్నాము. కాబట్టి దేవుడు ఈరోజు ఈ అద్భుతమైన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మొదటిగా దేవుని మనం ఏమడగాలంట? జ్ఞానము అలాగే వివేకం కోసం మనం దేవుడి సన్నిధిలో అడిగే వారిగా ఉండాలండి. తప్పకుండా అన్ని విషయాల్లో ప్రభువే మనకి ఏమిస్తాడంట? వివేకమును అనుగ్రహిస్తాడు. అన్ని విషయాల్లో మనం దేవుణ్ణి మొదటిగా పెట్టేవారుగా ఉండాలన్నమాట. ఈరోజు మన జీవితాల్లో దేవుని మొదటిగా పెట్టిన వారుగా ఉన్నామా? మన జీవితాల్లో దేవుడికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? మొదటి స్థానం దేవుడికి ఇస్తున్నామా, లేకపోతే మనుషులకి ఇస్తున్నామా? ఒకసారి ఆలోచిద్దాం. ఈరోజు ఎవరికి మన జీవితంలో మొదటి స్థానం ఉంది? ఎవరికి మన జీవితంలో మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? దేవుడికి ఇస్తున్నామా, మనుషులకి ఇస్తున్నామా, పరిస్థితులకి ఇస్తున్నామా? ఒకసారి ఆలోచిద్దాం. మనుషుల వైపు చూసినంతసేపు మన జీవితాల్లో మనం ఏమైపోతాం తెలుసా? నష్టపోతామండి. మనుషులుగా మనకున్న జ్ఞానాన్ని బట్టి మనం ఆలోచిస్తే అన్ని విషయాల్లో మనం ఓడిపోతాం. కానీ దైవికమైన జ్ఞానం అనేది సమయోచితమైనటువంటి జ్ఞానం అనమాట. ఏ సమయంలో ఎలా బిహేవ్ చేయాలి, ఏ సమయంలో ఎలా మాట్లాడాలి, ఏ సమయంలో ఎలా ఉండాలి అనేది దేవుడే నేర్పిస్తాడు మనకి. కాబట్టి సమయోచితమైన జ్ఞానం కోసం మనం ప్రతిరోజు దేవుడి సన్నిధిలో ప్రార్థించాలి. మనందరికీ తెలుసు, మరి ఎంతో జ్ఞానవంతులైనటువంటి సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మరి అతను దేవుడిని ఏమడిగినాడు తెలుసా? నాకు వెండి బంగారాలు, మంచి పేరు ప్రఖ్యాతలు అని అడగలేదండి. ప్రభువా, నీ యొక్క ప్రజల్ని పరిపాలించడానికి నాకు కావాల్సిన జ్ఞాన వివేచన ఆత్మలు ఇవ్వు అని అడిగినాడు. ఎప్పుడైతే దేవుణ్ణి ఆ జ్ఞాన వివేచనం కావాలని అడిగాడో దేవుడు అన్నాడు, వీటితో పాటు నీకు సంపద అన్నీ కూడా యాడ్ అవుతాయి సొలొమోను అని చెప్పాడు అనమాట దేవుడు. కాబట్టి అన్నిటికంటే కూడా జ్ఞానము చాలా ఇంపార్టెంట్ అండి. అందుకనే దేవుడు మాటలు ఈ విధంగా సెలవిస్తుంది, నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నారు అన్నాడు. కాబట్టి ఈరోజు మనం జ్ఞానం లేని వారికి నశించిపోవడానికి వీల్లేదు. కానీ ఆ జ్ఞానం ఇచ్చేటువంటి దేవుడు పాదాలు పట్టుకున్నప్పుడు తప్పకుండా మనము కూడా జ్ఞానవంతులుగా మారుతాము. ఒకసారి మనము సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనం చూద్దాము. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. మరి ఈ యొక్క వచనంలో 3 విషయాలు చూస్తున్నాం. జ్ఞానం వల్ల ఇల్లు ఏమవుతుందంట? కట్టబడుతుందంట. మరి
వివేచన వల్ల ఆ ఇల్లు ఏమవుతుందంట, స్థిరపరచబడుతుందంట. తెలివి చేత ఆ గదులన్నీ కూడా మరి విలువైనటువంటి సంపదతో నింపబడతాయి. అంటే ఒక వ్యక్తి బాగుండాలి అంటే ఆ వ్యక్తికి ఏమేమి అవసరం? మొదటిగా డబ్బులు కాదు, ఆ వ్యక్తికి అవసరమైనది సంపద కాదు, ఆ వ్యక్తికి అవసరమైనది ఏంటి అంటే దేవుడిచ్చేటువంటి జ్ఞానం వల్ల తన ఇల్లుని నిర్మించుకుంటాడు. దేవుడిచ్చేటువంటి వివేచన ద్వారా ఆ ఇంటిని మరి స్థిరపరచుకుంటాడనమాట. అలాగే మరి దేవుడిచ్చేటువంటి తెలివిని బట్టి మనుషుడు ఏం ఏం చేస్తాడు? సంపదతో తన ఇంటిని నింపుకుంటాడు. కాబట్టి ఈ 3 మన జీవితంలో చాలా అవసరం. మొదటిగా మనం దేవుడిని జ్ఞానం అడగాలి, వివేచన శక్తి అడగాలి, తెలివిని అడగాలండి. ఈ 3 ఉన్నప్పుడు ప్రతి కుటుంబం ఏమైతుంది? ఇల్లుగా కట్టబడుతుంది. అంతేకాకుండా వివేచన ద్వారా ఆ ఇల్లు స్థిరపరచబడుతుంది. అందరికీ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయండి. అందరు హ్యాపీగా ఉన్నారా? లేరే చాలామంది. ఎందుకు లేరు? ఎందుకంటే అక్కడ ఏదో సంథింగ్ ల్యాకింగ్ అనమాట. దేవుని యొక్క శక్తిని మనం అనుభవించలేకపోతున్నాం. వైవాహిక జీవితంలో మరి దేవుడు సహాయం కానీ మనకు లేదు అంటే ఖచ్చితంగా మన జీవితంలో స్థిరత్వం ఉండదన్నమాట. కాబట్టి వైవాహిక జీవితంలో మనం ఆనందంగా ఉండాలంటే ఎవరి పాదాలు పట్టుకోవాలి? దేవుడు పాదాలు పట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 2 కుటుంబాలు, 2 మనసులు, అలాగే 2 ప్రాంతీయ భేదాలు, ఎన్నో 2 క్యారెక్టర్స్, 2 డిఫరెంట్ థింగ్స్ అన్నీ చూస్తాం. ఇవి ఒకటి కావాలంటే అవుతుందా అండి? ఇంట్లో ఉన్న నలుగురు పిల్లలే ఒకలాగా ఉండరు. అట్లాంటిది వేరే ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు, వేరే వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళు, వేరే అలవాట్ల నుంచి వచ్చిన వాళ్ళు ఒకటిగా ఉండాలంటే ఎంత కష్టం కదా. అలాంటి కష్టమైన పరిస్థితిలో కూడా మంచిగా ఉండాలి అంటే దేవుడు ఏమి ఇవ్వాలి? మనుషులకి జ్ఞానం ఇవ్వాలి, జ్ఞానంతో నడుచుకోవాలి. ఆ జ్ఞానంతో పాటు ఆ మనిషికి ఏముండాలి? వివేచన ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి. వారిద్దరి మధ్య ఒక అవగాహన రావాలి. మరి తనకేం అవసరం ఉందో, తినకేం అవసరం ఉందని ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అప్పుడే వాళ్ళ ఇల్లు కట్టబడుతుంది, వాళ్ళ ఇల్లు స్థిరపరచబడుతుంది. ఇక్కడే చాలామంది మిస్అండర్స్టాండింగ్ అనమాట. అండర్స్టాండింగ్ కాదు, మిస్అండర్స్టాండింగ్లోకి ఎక్కువ వెళ్ళిపోతున్నారు. కాబట్టి దయచేసి ఈరోజు దేవుడు చెప్తున్నట్లుగా ప్రతి విషయంలో మనకు వివేచన ఇస్తానంటున్నాడు. ప్రతి విషయంలో అండర్స్టాండింగ్ పవర్ ఇస్తానంటున్నాడు దేవుడు. ఈ అండర్స్టాండింగ్ ల్యాక్ వల్లనే ఈరోజు మన పిల్లల్ని మనం అండర్స్టాండ్ చేసుకోలేకపోతున్నాం, మనం పెద్దవాళ్ళని అండర్స్టాండింగ్ చేసుకోలేకపోతున్నాం, భార్య భర్తలను అండర్స్టాండింగ్ చేసుకోలేకపోతున్నారు, స్నేహితులను అండర్స్టాండింగ్ చేసుకోలేకపోతున్నాం. చాలా చోట్ల ఈ మిస్అండర్స్టాండింగ్ ఎక్కువైపోయే రిలేషన్షిప్స్ అనేవి దెబ్బతింటున్నాయండి. కాబట్టి దేవుడు మనకు అన్ని విషయాల్లో వివేచనను అనుగ్రహిస్తాడన్నాడు. కాబట్టి ఆయన పాదాలు పట్టుకుందాం. ప్రభా, నాకు వివేచన ఆత్మనివ్వు, ఈరోజు నాకు ఆ శక్తినివ్వు, ఆ జ్ఞానం ఇవ్వు. మరి ఏ పరిస్థితుల మధ్య అయితే నేను అన్ని విషయాల్లో ఓడిపోతూ వచ్చానో తిరిగి నాకు వాటన్నిటిలో జయం ఇవ్వు అని మనం దేవుడిని అడగవలసిన వారుగా ఉన్నామండి. దేవుని అడిగితే తప్పకుండా మనకి దేవుడు ఏమేమి అవసరమైనా అవన్నీ ఇస్తానని ఆల్రెడీ చెప్పాడు. ఎవరికైనా జ్ఞానం తక్కువగా ఉందా? నా దగ్గర రండి, నేను ఇస్తానని చెప్పాడు కదా యాకోబు 1:5 కాబట్టి జ్ఞానం లేదా? దేవుడి దగ్గరకు వస్తాం. తెలివి లేదా? దేవుడి దగ్గరకు వస్తాం. వివేచన లేదా? దేవుడి దగ్గరకు వస్తాం. ఎందుకంటే అవన్నీ ఇవ్వడానికి ఎవరు శక్తివంతుడు? దేవుడు మాత్రమే. మరి తెలివిని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఎన్ని క్లాసెస్లోకి వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నా, అండర్స్టాండింగ్ క్లాసెస్ ఎన్ని తీసుకున్నా అవన్నీ జరిగే పనులు కాదండి. కానీ దేవుడు పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు ఓపిక చాలా అవసరం అనమాట. ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడానికి మరి చాలా కష్టం అవుతుంది, అపార్థం చేసుకోవడానికి కొన్ని నిమిషాలు సరిపోతాయి. కాబట్టి ఓపిక చాలా అవసరం. ఒక వ్యక్తిని మార్చుకోవాలన్నా మనకేం కావాలి? చాలా అండర్స్టాండింగ్ పవర్ కావాలి. ఓపిక్గా దేవుడి సన్నిధిలో కనిపెడదాం, ప్రార్థన చేద్దాం. ఏ పరిస్థితుల్లో అయితే ఈరోజు నీ జీవితంలో మిస్అండర్స్టాండింగ్ వల్ల నీ కుటుంబము, లేకపోతే నీ పిల్లలు, నీ భర్త, భార్య, ఎవరైతే నీకు దూరం అయిపోయారో, ఏ రిలేషన్స్ అయితే ఈరోజు బ్రేక్ అయి ఉన్నాయో వాటన్నిటిని తిరిగి నిర్మించుకోవడానికి దేవుడు అద్భుతమైన జ్ఞానం ఇవ్వాలి అంటే మరి దేవుడి సన్నిధిలోకి మనం రావాలి, ఆయన అడగాలి. తప్పకుండా దేవుడు మనకు ఆ జ్ఞాన వివేచన ఆత్మలు ఇస్తాడు. కాబట్టి ఈరోజు మన ఇల్లు కట్టబడాలన్నా, మన యొక్క ఇల్లు స్థిరపరచబడాలన్నా, మన ఇల్లు సంపదతో నింపబడాలి అన్నా మనం ఎవరి దగ్గరికి రావాలి? దేవుడి దగ్గరికే రావాలి. కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చినటువంటి మనము సంపూర్ణంగా మన జీవితాలు ఆయన చేతికి అప్పగించుకుందాము. ఈ గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడాలని దేవుడి సన్నిధిలో మొరపెడదాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలు నాయన. ఈ అద్భుతమైన ప్రామిస్ని మా అందరి జీవితాల్లో నెరవేర్చు తండ్రి. ఈరోజు మా అందరి జీవితాల్లో వివేకం లేక, జ్ఞానం లేక ప్రభు నశించిపోతున్నాము, కుటుంబాలని కూల్చుకుంటున్నాము. అలాగే కాపురాలలో తండ్రి అండర్స్టాండింగ్ లేక ఎంతో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి తండ్రి. మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా తొలగించి ప్రతి ఒక్కరికి వివేచన ఆత్మనిచ్చి అండర్స్టాండింగ్తో ముందుకు సాగడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని కట్టండి, బలపరచండి. పిల్లలు, తల్లిదండ్రులు అర్థం చేసుకొని ముందుకు సాగగలిగిన కృపనివ్వండి. ఈ వాగ్దానం అందరి జీవితాల నెరవేర్చిన నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ ఆల్.